హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన తాజా సమాచారం అండి. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు అంటే ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఫ్రమ్ ఏప్రిల్ 1, 2024 అండి. పన్ను చెల్లింపుదారులందరికీ కూడా ఒక అలర్ట్. నూతన సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అయితే అమల్లోకి రానుంది. ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్లు, రిబేట్స్, డిడక్షన్స్ మారనున్నాయి. అందుకే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. సో 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అయితే డిఫాల్ట్గానే అమల్లోకి వచ్చినప్పటికీ ఐటీఆర్ ఫైలింగ్ క్రమబద్ధీకరణం అలాగే సక్రమంగా పన్ను చెల్లించేలా ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం అండి. ఈ కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒకవేళ మీకు కొత్త పన్ను విధానం లాభసాటిగా లేకపోతే మీరు పాత పన్ను విధానాన్ని అయినా కూడా స్వేచ్ఛగా అయితే మీరు ఎంచుకోవచ్చండి. అది మీ ఒపీనియను. ఎవాల్యుయేటెడ్ ఆఫ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అండ్ రిబేట్ విషయానికి వచ్చినట్లయితే 2023 ఏప్రిల్ 1 నుంచి ప్రాథమిక పన్ను పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. అయితే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 87A ప్రకారం ఈ పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. అందువల్ల ఏప్రిల్ 1 నుంచి 7 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు అందరూ కూడా పూర్తి పన్నును అయితే రాయితీ పొందవచ్చు. అంటే మీరు ప్రభుత్వానికి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. కనుక ఎవాల్యుయేటెడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అండ్ రిబేట్లో మీ కనుక పన్ను చట్టం 1961 సెక్షన్ 87 వర్తించినట్లయితే పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. 2024-25 కొత్త స్లాబ్లు అయితే పన్ను స్లాబ్లు ఈ విధంగా అయితే ఉన్నాయండి. 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఆదాయం పొందే వారికి 5% ట్యాక్స్ రూపం అయితే ట్యాక్స్ అయితే విధిస్తారు. 6 నుంచి 9 లక్షల వరకు ఆదాయం యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వారికి అయితే 10%, అలాగే 9 నుంచి 12 లక్షల ఆదాయం ఉన్న వారికి 15% ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి. 12 నుంచి 15 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారు 20% ఇన్కమ్ ట్యాక్స్కి అయితే పే చేయాలి. 15 లక్షల ఆపై ఎంత ఉన్నా కూడా 5% అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవలసి. రిస్టోరేషన్ ఆఫ్ బేసిక్ డిడక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే 50,000 స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో దీనిని కొత్త పన్ను విధానంలో కూడా చేర్చారు. కాబట్టి ఈ 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అనేది 2 పన్నులలో ఒకటే అండి. సో కాబట్టి ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త పన్ను విధానంలో కూడా ఈ బేసిక్ డిడక్షన్ అయితే జరుగుతుంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు అయితే మరింత ప్రయోజనకరం అయితే ఉంటుందని అయితే అంటున్నారు. సర్ఛార్జీలు అయితే 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం సాధించే వారికి ఇప్పటి వరకు 37% సర్ఛార్జీలను అయితే విధించేవారు. అయితే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ సర్ఛార్జీని 12% తగ్గిస్తూ 25% అయితే కుదించారు. సో దీనికైతే తగ్గించడం జరిగింది. ఇది కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. 2023 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత జారీ చేసిన జీవిత బీమా పాలసీకి సంబంధించి ప్రీమియం మొత్తం 5 లక్షల నుంచి ఉన్నా కూడా పన్ను అయితే విధిస్తారండి. సో ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న పన్ను న్యూ ట్యాక్స్ రూల్స్ అప్లికబుల్ ఫ్రమ్ 2024 ఏప్రిల్ 1 అండి. సో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త పన్ను అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.